తాకట్టులో ఉన్న బంగారాన్ని విడిపించి ఆ రోజున్న మార్కెట్ ధర కట్టి మిగిలిన డబ్బును మీకు అందిస్తుంది కొమ్మూరి గోల్డ్. నమస్తే మేడం. నమస్తే మేడం, ఎక్కడ చూసినా ఆంధ్రాలో 2 టాపిక్స్ నిజంగా చాలా వైరల్ అవుతుంది. ఒకటైతే పాపది, ఇంకొకటి సాయి కృష్ణది. ఇప్పటికైతే ఒక కేసు కొలిక్కొచ్చింది అనుకుంటున్న క్రమంలో ఎస్ఐ నాగరాజ్ ఎవరైతే ఉన్నారో, అవును నేను చంపాను అంటే నా హస్తం ఉంది అన్నట్టు మాట్లాడుతుందో నలుగురిని ప్రధానంగా గుర్తించారు. కానీ ఎక్కడ కూడా కేసుని తప్పు ద్రోవ పట్టిస్తున్నట్టు సిడి అధికారులు ఒక ఛార్జ్ షీట్ అయితే చేసి దాన్ని కోర్టుకి అప్పగించినట్టు తెలుస్తుంది. అసలు ఈ కోణంలో మనం ఎలా ఆలోచించవచ్చు అంటాను? నిజంగా ఎందుకు ఒప్పుకున్నట్టే ఒప్పుకొని నేను చేయలేదు అన్నట్టు, డెడ్ బాడీ ఎక్కడుంది అంటే నాకు సంబంధం లేదు అన్నట్టు, చంపింది మాత్రం నేనే అన్నట్టు. అంటే అసలు దీన్ని ఎలా నిజంగా యావత్ 2 తెలుగు రాష్ట్రాలు ఈరోజు ఈ విషయంలో చాలా కన్ఫ్యూజ్ అవుతుంది. అసలు వెనకాల ఎవరున్నారు, ఏం జరుగుతుంది అనేది. ఏదైనా సిఐ నాగరాజు మాత్రమే చెప్పగలడు. ఈ మొత్తం ఇన్ఫర్మేషన్ అంతా అతని దగ్గరే ఉంది. కానీ సిఐ నాగరాజుకి ఈ కస్టోడియల్ డెత్ చేయాల్సిన అవసరం ఏంటి అని కనుక మనం ఆలోచిస్తే, ఇదేదో అనుకోకుండా ఒక దొంగని లేదు ఒక హత్య చేసిన వాడిని అతని చేత నిజం ఒప్పించే ప్రాసెస్లో ఎక్కువ దండించటం వల్ల కానీ, లేదు ఎక్కడో కొట్టాలనుకుంటే ఇంకొక చోట ఎక్కడో కొడితే చనిపోవటం కానీ జరిగిన కేసు అయితే కాదు ఇది. ఇది 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 ఖచ్చితంగా ప్రీ ప్లాన్డ్గా చేసిన కస్టోడియల్ డెత్. అంటే ఇతన్ని చంపాలనే వీళ్ళు ప్లాన్ చేశారు. టాస్క్ ఫోర్స్ వాళ్ళ చేత తెప్పించుకున్నారు. అతను ఎక్కడెక్కడో ఉంటే వాళ్ళు వెళ్ళి తీసుకుని వచ్చారు. టాస్క్ ఫోర్స్ వాళ్ళు ఇతనికి అప్పగించేసినట్టుగా కూడా వాళ్ళ దగ్గర నివేదిక ఉంది. అంటే మేము మీకు అప్పగించాము అని చెప్పి మీ దగ్గర నుంచి మాకు ఒక ఏదో స్లిప్పో ఏదో ఒకటి. ఇప్పుడు మన ఇంటికి కొరియర్ వస్తుందండి. కొరియర్ వచ్చినప్పుడు మనం ఓటీపీ చెప్తేనే వాళ్ళు మనకు కొరియర్ ఇస్తారు. ఇదివరకు రోజుల్లో అయితే ఏముండేది, సైన్ చేసేవాళ్ళం. ఇప్పుడు సైన్ చేసి ఆ పేపర్ వాళ్ళ దగ్గర ఉన్న తర్వాత మళ్ళీ మనం క్లెయిమ్ చేయలేంగా. అప్పుడు ఏం చేస్తారు, ఆ స్లిప్ చూపిస్తారు. అలాగే ఇక్కడ కూడా వాళ్ళు ఇతనికి అప్పగించినట్లుగా వాళ్ళ దగ్గర ఆధారం ఉంది. సో ఇప్పుడు దీనికి హోల్ అండ్ సోల్ రెస్పాన్సిబిలిటీ సిఐ నాగరాజు. ఈ సిఐ నాగరాజు ఇన్నాళ్ళు నెల రోజుల పాటు ఈ విషయాన్ని పక్కదోవ పట్టించాడు. మే 1 నుంచి జూన్ 1 వరకు సీసీ ఫుటేజ్ కూడా మాయమైపోయింది. మరి అంతకుముందు వాళ్ళ అమ్మ వస్తే ఈ అబ్బాయి చాలా అపస్మారక స్థితిలో ఉన్నాడని లేకపోతే కొడుతున్నారని కానీ అలా వచ్చినప్పుడు ఆ తల్లికి సరైన సమాచారం ఇవ్వకపోవటం, పదే అడిగినా ఏమీ చెప్పకపోవటం, ఆ తర్వాత ఒకసారి మీ వాడు ఎలాగూ పోతాడు వెళ్ళి దండేసుకో అని చెప్పటం, ఇవన్నీ దేన్ని సూచిస్తున్నాయి అంటే, పైగా ఒకవేళ చనిపోతే కూడా చనిపోయాడు అని చెప్పాలి, చెప్తే పనిష్మెంట్ ఉంటుంది దానికి. కానీ ఇక్కడ ఏం జరిగింది, కోర్టు అడిగితే కూడా తప్పు ద్రోవ పట్టించాడు, కోర్టును కూడా తప్పుదో పట్టించాడు, కోర్టుకు కూడా తప్పుడు నివేదిక ఇచ్చాడు. ఇన్ని ఎందుకు చేశాడు నాగరాజు? ఎవరిని చూసుకుని ఇంత ధైర్యం నాగరాజుకి? ఒక సిఐకి ఇంత ధైర్యం ఎక్కడి నుంచి వస్తుంది అంటే, పై స్థాయి అధికారులు అతనికి మేమున్నాము అని ఒక ఏమంటారు అండాదండాగా ఉన్నారా, అభయహస్తం ఇచ్చారా? ఇస్తే వాళ్ళెవరు లేదు. ప్రభుత్వంలోనే ఇప్పుడు మంత్రులా లేకపోతే ఎంపీలా లేకపోతే ఎమ్మెల్యేలా ఎవరు నీకెందుకు, నీ దోవని నువ్వు చేసుకుంటా వెళ్ళిపో మేము ఉన్నాము అని ఎవరని ఉంటారు? ఇవన్నీ బయటికి రావాలి. ఇప్పుడు ఎవరి కోసం ఈ హత్య చేశాడు, కస్టోడియల్ హత్య చేశాడు, లాకప్ డెత్ చేశాడు సిఐ నాగరాజు అనే దానికి ఆన్సర్ ఎవరు చెప్పాలి? నాగరాజు మాత్రమే చెప్పాలి. నాగరాజు చెప్పట్లేదు. అవును కాదు తెలీదు, మర్చిపోయాను, అంతే. అలానే ఉంది. గజని నేను అటు మాట్లాడితే ఇటు మాట్లాడతాను, అంతే. సగం గుర్తుంటుంది, సగం గుర్తుండదు. ఇప్పుడు రేపు హైకోర్టుకి నివేదిక ఇవ్వాలి. హైకోర్టుకి నివేదిక ఏమని ఇస్తారు? ఎస్ హీఈస్ నో మోర్ అని చెప్తారు. వేర్ ఈజ్ ద బాడీ? నెక్స్ట్ వచ్చే డైలాగే అది. ఏం చేశారు మీరు? పాతి పెట్టారా, కాల్ చేశారా, కాలిస్తే ఎక్కడ కాల్చారు, అవశేషాలు ఏవి, ఇవన్నీ కూడా చెప్పాల్సిన అవసరం ఉంటుంది. మరి ఈ పరిస్థితుల్లో ఇలాంటి కండిషన్లో మనం ఆలోచించాల్సింది ఏంటి అంటే, సమాజంలో ఇలా జరిగితే ఒప్పుకోవాలా? పైగా ఇంకోటి, నాగరాజు ఎంత ప్లాన్డ్గా ఉన్నాడంటే, నాగరాజు ఉన్నాడా, నాగరాజు వెనకున్న వాళ్ళు ఉన్నారా తెలియదు కానీ నాగరాజు మహానుభావుడు.
నాగరాజు వల్ల ఈ ప్రాంతం అంతా విజయవాడలో ఎలాంటి క్రైమ్లు జరగట్లేదు, బ్లేడ్ బ్యాచ్లు బయటికి వెళ్ళిపోయినాయి, అందరూ పారిపోయారు, ఇక్కడ ఉండలేము, నాగరాజు రక్షణగా ఉన్నారు. ఈ అబద్ధాలన్నీ ప్రచారం చేస్తూ కొంతమంది వచ్చేసేసి అక్కడ ప్రదర్శనలు చేస్తున్నారు. అసలు వీళ్ళందరినీ ఆర్గనైజ్ చేస్తుంది ఎవరు, ఇది తెలియాలి. పైగా ఇక్కడ విజయవాడలోనే కాకోకుండా రాజమండ్రి దాకా వెళ్ళి కూడా చేస్తున్నారు అంటే దీని వెనక ఎంత ఆర్గనైజ్డ్గా ఉన్నారు. ఈ క్రైమ్ ఆర్గనైజ్డ్గా ఎలా జరిగిందో ఇప్పుడు నాగరాజు సరైనోడు అని చెప్పి చెప్పిస్తున్న వాళ్ళు కూడా చాలా ఆర్గనైజ్డ్గా చెప్పిస్తున్నారు. దీన్ని మనం ఖండించాల్సిందే, తప్పు పట్టాల్సిందే, వ్యతిరేకించాల్సిందే. లేకపోతే పోలీసులకి ఏం పవర్స్ ఉన్నాయి, ఇది ప్రజలకి తెలియక్కర్లేదా? పోలీసుల పవర్స్ ఎంతవరకు అంటే ఎవరైనా కాల్ చేసి క్రైమ్ జరిగింది అంటే ఈ క్రైమ్ ఎవరు చేశారు ఏంటి, ఆ క్రైమ్ రిజిస్టర్ చేయాలి. ఫస్ట్ ఆ క్రైమ్కి కారణమైన వాళ్ళని కూర్చోబెట్టాలి, మాట్లాడాలి. వాళ్ళు చేసింది 7 సంవత్సరాల లోపు క్రైమ్ అయితే మీరు ఎఫ్ఐఆర్ చేసేసి ఛార్జ్ షీట్ వెయ్యాలి. ఒకవేళ 7 సంవత్సరాల లోపుదైతే గనక వాళ్ళతోటి మాట్లాడి ఎఫ్ఐఆర్ చేసి ఛార్జ్ షీట్ వెయ్యాలి. 2 విధాలు. 7 సంవత్సరాలు దాటిన క్రైమ్ అయితే గనక మీరు అరెస్ట్ చేసి మ్యాజిస్ట్రేట్ ముందు ప్రొడ్యూస్ చేయాలి. లేదు 7 సంవత్సరాల లోపు క్రైమ్ అయితే గనక మీరు ఎఫ్ఐఆర్ చేసి ఎంక్వైరీ చేసి ఛార్జ్ షీట్ వెయ్యాలి. మీ పని అంతవరకే. మీరు అసలు అన్పార్లమెంటరీ లాంగ్వేజ్ యూజ్ చేయటం కానీ, వాళ్ళపైన 3rd డిగ్రీ ప్రయోగించడం కానీ, వాళ్ళని బెదిరిస్తామని కానీ, లేకపోతే వాళ్ళ కుటుంబ సభ్యుల్ని బాధ పెడతామని కానీ ఏమీ అనే హక్కు పోలీసుకు లేదు. వాళ్ళ లాంగ్వేజ్ చాలా దారుణంగా ఉంటుంది. అలా అలవాటైపోయి అది కరెక్ట్ అనుకుంటున్నారు. దీన్ని ఇప్పుడు ఇది ఆధునిక సమాజం. ఇవాళ ఏం చేసినా ప్రశ్నించే ధైర్యం ఉన్న మనుషులు ఉన్నారు సమాజంలో. వాళ్ళు ప్రశ్నిస్తూనే ఉంటారు. మానవ హక్కులు అని కొన్నిటిని పరిగణిస్తున్నారు. ఆ మానవ హక్కుల ప్రకారం మానవ హక్కుల్ని కోరుకునే రైట్ నాకుంది. అట్లాగే మానవ హక్కులు రెండో వాళ్ళ మానవ హక్కులకి భంగం కలిగించకుండా ప్రవర్తించాలి అనే ఒక నియమావళి నాకు తెలియాల్సిన అవసరం ఉంది. ఒకవేళ దానికి మానవ హక్కులకి విఘాతం కలిగించేటట్లుగా ప్రవర్తిస్తే వాళ్ళపైన చర్యలు ఉంటాయి అని చెప్పాల్సిన అవసరం ఉంది, చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉంది. మానవ హక్కులు ప్రజలకే కాదు పోలీసులకు కూడా ఉన్నాయి. మానవ హక్కులను రక్షించాల్సిన బాధ్యత పోలీసుల మీద మరింత ఎక్కువగా ఉంది. ఒకవేళ ప్రజలు ఎవరైనా మానవ హక్కులకి విఘాతం కలిగిస్తుంటే కూడా పోలీసులు పరిరక్షించాల్సిన అవసరం ఉంది. అంటే ఇన్ని బాధ్యతలు పోలీసుల మీద ఉన్నాయి. అలాంటిది ఒక పర్సన్ని లాకప్ డెత్ చేయటం. పైగా అంతకుముందు అతను ఇచ్చిన టార్చర్కి ఇంకొక అతను సూసైడ్ చేసుకున్నాడు. వీడియో కాల్లో మరీ సూసైడ్ చేసుకుని చనిపోయాడు. అంటే నువ్వు ఇలా ఎందుకు చేస్తున్నావు? అసలు ఈ 2 కేసులేనా, ఇంకెన్ని కేసులు బయటపడినవి ఎన్నున్నాయి? అసలు నువ్వు సర్వీస్లోకి వచ్చిన తర్వాత నువ్వు రిజిస్టర్ చేసిన కేసులు ఎన్ని, ఎఫ్ఐఆర్ చేసిన కేసులు ఎన్ని, ఛార్జ్ షీట్ వేసిన కేసులు ఎన్ని, అవి కోర్టులో నిరూపితమైన కేసులు ఎన్ని? ఇవన్నీ పక్కన పెడితే అసలు వాళ్ళు నీకున్న ఆస్తిపాస్తులు నీకు ఎక్కడి నుంచి వచ్చినాయి? ఇది పెద్ద క్వశ్చన్ మార్క్ మేడం. అదైనా చెప్పాలిగా. ఇప్పుడు ఇతని మర్డర్ గురించి నువ్వు చెప్పట్లేదు, బాగుంది, అయినా నువ్వు చెప్పాలి, ఏదో ఒక రోజు చెప్పాలి. వాళ్ళ కాత రేపైనా చెప్పాల్సిందే, తప్పదు. అసలు నీకు ఆస్తులు ఎక్కడి నుంచి వచ్చినాయి? అంటే ఇన్ని ఆస్తులు సంపాదించుకున్నవాడు ఒక గంజాయి బ్యాచ్లో ఉన్నవాడిని చంపితే ఓకేనా మీకు? ఎందుకు జనాలు మరి వచ్చారు కదా, సిఐ నాగరాజు జిందాబాద్ అనుకుంటా వచ్చారు కదా, నినాదాలు ఇచ్చారు కదా. మరి మీకు ఈ సంగతి తెలుసా? అసలు చట్టాలు తెలుసా మీకు? చేస్తున్న క్రైమ్స్ ఏంటి, విధానం అసలు చట్టాలు తెలుసా మీకు? పోలీసులు ఏం చేయొచ్చో ఏం చేయకూడదో తెలుసా? అసలు సిఐ నాగరాజు ఏం చేశాడో మీకు తెలుసా? పైగా ఇంకోటి, ఒకవేళ ఇవన్నీ మీకు తెలిసినా తెలియకపోయినా మీకు ఒకటైతే అర్థమవుతుంది, మీ అబ్బాయో మీ అమ్మాయో సిఐ నాగరాజు కస్టడీలో ఇలా చనిపోతే మీరు ఒప్పుకుంటారా? ఖచ్చితంగా. పైగా ఇప్పుడు ఈ హత్యలో, ఈ కస్టోడియల్ టార్చరు, ఈ హత్యలో మొత్తం ఒక 12 మంది పాల్గొన్నారు అని చెప్పి అంటున్నారు. ఒక 4 పాల్గొన్నారు అని కొంతమంది అంటున్నారు. సిఐ నాగరాజు ఒక్కడైతే చేయడు, చేయిస్తాడు. ఎవరితో చేయించాడు, వాళ్ళెవరు,
దీని వెనక కారణం ఏంటి? ఎంతటి పెద్దవాళ్ళు ఉన్నా బయటికి రావాల్సిన అవసరం ఉంది. డెఫినెట్లీ ఇలా పోలీసుల్ని చట్టాన్ని అడ్డం పెట్టుకుని వాళ్ళ వ్యక్తిగత కక్షల కోసం కక్షల్ని ఇదేమన్నా లోక కళ్యాణం కోసం చేసిందా? కాదు కదా. అవును ఇలా ఎలా చేస్తారు అని ప్రశ్నించాల్సిన బాధ్యత ప్రతి పౌరుడికి ఉంది. ఉంది అవును మేడం. అంతేగాని సిఐ నాగరాజు జిందాబాద్ అని మాట్లాడడం వెనకమాల వాళ్ళ వెనక ఎవరున్నారో కూడా చూడాలి. వాళ్ళ వెనక ఎవరున్నారో తెలిస్తే వాళ్ళే సిఐ నాగరాజు వెనక కూడా ఉన్నోళ్ళే అయ్యి ఉంటారు ఖచ్చితంగా. ఖచ్చితంగా మేడం. అది. ఈ పాయింట్ లాగితే అసలు ఎవరున్నారు అనేది తెలుస్తుంది. తెలుస్తుంది. సో థ్యాంక్ యూ సో మచ్ మేడం, మంచి ఇన్ఫర్మేషన్ ఇచ్చారు.